హైదరాబాద్ చందానగర్లోని మహిళా దక్షత సమితి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ మహిళా దళిత సమీక్షా సభ్యులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారని ప్రశ్నించారు. మీ శక్తి మీ జ్ఞానంతోనే వెల్లడవుతుంది, ఏదైనా సరే అనుభవంతోనే వస్తుంది అని గవర్నర్ అన్నారు. నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నర్సులపై ఉందని ఆయన గుర్తు చేశారు. So many girls graduating in the BSc nursing and to see so many girls in the ordinary students here, and Srimati Bajaj has been very inspiring. I had met her 1 or 2 times and she has been very quiet and very, her work speaks for herself. Whenever I met her, she never spoke of herself. She spoke only of the Samiti, what the Samiti is doing, what the Samiti would like to do in the future. And I was sitting on the dais and was seeing that lovely photograph of the girls' hostel that is coming up with all the modern facilities. And I must thank the donors who are donating to this Samiti because they are empowering the nation. Because one of the best ways to empower our nation is to empower the girl students or the women power, which form half of the society. And empowerment can best happen through education. Education is the greatest tool of empowerment. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 42% రిజర్వేషన్తో నిజమైన బీసీలు నష్టపోతున్నారని చెప్పారు. 10% ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారన్నారు. 42% రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్కు ఉందా? బీసీని ప్రధానిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నారు. ప్రజలు తిరస్కరిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి రాలేదు. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతుంది. మోదీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ జాబితాలో చేర్చింది. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి అన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ రిక్రిలేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతున్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. 56% అని ఒక దిక్కు చెబుతూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లిమ్స్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీపీ సాయన్నకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దళిత వ్యతిరేకి కాంగ్రెస్ను గద్దె దించుతామని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సాయన్నపై దాడికి బదులు తీర్చుకుంటామని పిలుపునిచ్చారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. దళితులకు న్యాయం జరగాలని కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. 18 నెలల్లో కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ సెక్రటరియట్కు కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గుర్తు చేశారు. దళితులకు అన్ని పనుల్లో 26% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని అన్నారు. పక్క నియోజకవర్గం జుక్కల్ 1100 ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది. 1100 ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు, సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు, అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరి కోసమైతే లింగంపేట వచ్చినామో ఆ సాయిలన్నకు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులం అని చెప్పి ముందుకొచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో ఆయన చేసిన పని, అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం, గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చికోటి ప్రవీణ్, లంకాల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ భీష్మించు కూర్చున్నారు బీజేపీ నేతలు. సుమారు 45 ఏళ్ల నుండి పూజలు అందుకున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని నిలదీశారు నేతలు. ఎమ్మెల్యే కాలనీలో స్వల్ప ఉద్రిక్తతతో ఏసీపీ వెంకట్రెడ్డి, సిఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది. ఆ దానికి నిరసనగా నిన్న మేము, ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తీ వాసులు, తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఒకరిని బొల్లారంలో మరొకరిని అల్వాల్లో ఇట్లా తిప్పి వారందరి నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బస్తీవాసులు, లేకపోతే హిందూ వాహిని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరన్నా బయట ఏమంటున్నా అంటే దాని గురించి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత పోతే మంచిగా ఉంటుందని ఈ రోజు రావడం జరిగింది. అంత లోపలనే వాళ్ళు ఏం చేసారు,
వాళ్ళ కార్యక్రమము. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక నిజం చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళతోని కమిషన్లు తీసుకుందామని ప్లాన్ లో ఉన్నది. ఇక్కడ 12 acres ల్యాండ్ ఉంది. నేను నిన్నటిదాకా అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 acres కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 months దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి కాదు. 70% కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి, ఫాతిమా కాలేజ్కి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందూ గుళ్ళపై పడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి, కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్లపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతున్నాయంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ 60 నుంచి 70 ఏళ్ల పాత గుడి 1000 ఎకరాలు 100 ఎకరాలు కబ్జాకు గురి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో శాతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు. ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు. ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. అసలు అమ్మవారి జోలికి వస్తున్నారు. 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులందరూ మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని, డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పుతూ ఉంటారు. తిప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. మా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం. మేము బీజేపీ వాళ్ళని కొట్లాడతాం, హిందువులందరినీ ఏకం చేస్తాం, అమ్మవారి గుడిని మళ్ళీ వాళ్ళతో నిర్మించేలా చేస్తాం. జై శ్రీరామ్. మాలాలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ద నేషనల్ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాకు మాల సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 18% పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం 2015 అనుసారంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జారీ చేయబడిన జీవో నెంబరు 10 మరియు 99 సవరణ చేసి గ్రూప్ 3లో మాల అనుబంధ కులాల రోస్టర్ పాయింట్ను 22 నుండి సీరియల్ ప్రకారం 16కు మార్చాలని కోరారు. వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ చేసింది, కానీ అలాగే 18% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు రిజర్వేషన్ పెంచలేదు. మేము ఇంత ముందుకే చెప్పాం, మీరు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమని చెప్పాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు, బీజేపీ మోడీ గారి మరియు చంద్రబాబు గారి అడుగుజాడలో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పరుస్తున్నారు. మాలలో వెన్నుపోటుదారులైన చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. మేము ఇంతకు ముందుకే చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నెత్తిన పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రావడానికి కారణం మాలలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రలో కూడా మాలలందరూ కూడా కూడుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ అధికారం తేవడమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు మాదిగలు, మందకృష్ణ మాదిగా మీకు చెప్పాడు, బహిరంగంగా ప్రకటన కూడా చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకే ఓటేయండి అని చెప్పి. కానీ మీకు చెవికి ఎక్కలేదు ఆ విషయం. ఎందుకు ఎక్కలేదో మాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలంతా గెలిపిస్తే మీరు మాలలకు వెన్నుపోటు పొడిచారు, అలాగే వర్గీకరణ కూడా చేశారు. మేము ఇప్పటికీ మీకు విన్నవించేది ఏందనగా,
మీరు రిజర్వేషన్ శాతం పెంచండి. పెంచిన శాతం మాలలకు మాల ఉపకులాలకు ఇవ్వండి. అలాగే మీరు మొన్న రోస్టర్ పాయింట్ వల్ల శాతవాహన యూనివర్సిటీలో కానీ, మెడికల్ డెంటల్లో కానీ, మొన్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, మరి ఓయూ క్యాంపస్లో కానీ, పిహెచ్డీలో కూడా, మరియు మా విద్య కానీ ఉపాధి పరంగా కూడా మా వాళ్ళకి రిజర్వేషన్ శాతం పోయింది. మీరు 5% రిజర్వేషన్ శాతం చేశారు. మీకు ఆ హక్కు ఎక్కడిది అసలు? మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ నెల 18న జరిగిన ఇంటి దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. చిరంజీవి అనే వ్యక్తి ఇంటిలో 23 తులాల బంగారు ఆభరణాలు చోరైనట్టు పిఎస్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరోహి అనే సేల్స్ మహిళను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాల నుండి 2 గోల్డ్ రింగ్స్, 3 గోల్డ్ చైన్స్, అదేవిధంగా బ్రాస్లెట్, గాజులు, గోల్డ్ లాకెట్, 9 సిల్వర్ రింగ్స్తో పాటు పలు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై ఇప్పటికే బోరబండ పిఎస్లో 2 కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఆరోహిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆవిడ ఆరోహి అని చెప్పేసి షీ ఈజ్ ఏజ్డ్ 21 years. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసున్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి 90% మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్లను రెక్కి చేసింది. రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 23 తులాల గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇమ్మీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడ్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక 3 పేర్స్, ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ బ్రాస్లెట్, 2 చిన్న చైన్లు, గోల్డ్ బ్యాంగిల్స్ 2, ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ 1, సిల్వర్ లాకెట్, ఇట్లా మొత్తం కలిపి 22.3 తులాల గోల్డ్ అండ్ ఒక 5 తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈవిడ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. క్రైమ్ నెంబర్ 375/25 బోరబండ అండ్ క్రైమ్ నెంబర్ 502/24 అది కూడా బోరబండలో కూడా 2 కేసులు. ఈ 2 కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ కేసులో చాలా చక్కగా చాకచక్యంగా పనిచేసినందుకు SHO జగద్గిరిగుట్ట, DI జగద్గిరిగుట్ట నరేందర్ రెడ్డి, CCS రవి, SI CCS అండ్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. దీనితో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఓయూ మాణికేశ్వర్ నగర్కు చెందిన గండికోట వేణుగోపాల్ ఈ నెల 22వ తేదీన కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ సమస్యతో హాస్పిటల్లో చేరాడు. గురువారం రాత్రి వరకు బాగా యాక్టివ్గానే ఉన్నాడు. సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాడని డాక్టర్లు తెలియజేయడంతో ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం వరకు యాక్టివ్గా ఉన్న వేణుగోపాల్ అరగంటలోపే మృతి చెందడం డాక్టర్ల నిర్లక్ష్యమే అని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి. పేషెంట్ సీరియస్ అయ్యి డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నప్పుడు 2 ఇంజక్షన్లు ఇచ్చినారు. ఇంజక్షన్ ఇచ్చిన 5 minutes కి ఫిట్స్ వచ్చింది. అప్పుడు డాక్టరే లేడు. 30 minutes నుంచి 60 minutes వరకు వెయిట్ చేస్తున్నాం డాక్టర్ గురించి. నర్సులే మొత్తం ట్రీట్ చేస్తున్నారు. డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఆవన్నారు. అప్పటిలోపటి ప్రాణం పోయింది. ప్రాణం పోయినాక కూడా మాకు ప్రాణం పోయిందని చెప్తలేరు. అది వెంటిలేటర్ మీద పెట్టి పంప్ అవుతుంది చూడు, స్టమక్ ప్రాణం ఉంది అంటే నేను అన్నా నెయిల్స్ బ్లాక్ అయిపోయినాయి, బాడీ కూల్ అయిపోయింది, ఐస్ సగం మీద తెరిచింది అని అంటే లేదు బీపీ అందట్లేదు అంతే కానీ పంప్ అవుతుంది అంటే నాకు చూపియనన్నా హార్ట్ బీట్ చూపియనంటే మానిటర్ లా ఫ్లాట్ వస్తుంది చూపియనంటే ఆ మానిటర్ ఖరాబ్ అయింది. ఇంకొక మానిటర్ తీసుకొస్తున్నారు, ఇంకో మానిటర్ తీసుకొచ్చినారు.
అది కూడా ఖరాబ్ అయింది. అవి చూస్తున్నామని చెప్పేసి నువ్వు బయటికి సిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి నన్ను బయటికి పంపించేస్తాను. ఆ సిపిఆర్ కూడా 45 మినిట్స్. నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకును పట్టించుకోలేదు. చెప్పిన గంటకు వచ్చి నా కొడుకులు ఆ గంటకు వచ్చి నా ట్రీట్మెంట్ చేయలేదు. నా కొడుకుని చంపేసారు. ఆయన నా కొడుకుని చంపేసారు. నేనే లోకం లేకుండా నా కొడుకుని 4 కొడుకులు నా అన్నదమ్ములని బంగారం లెక్క పెంచుకున్నా. నా కొడుకులని నా కొడుకు నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఆ డాక్టర్ల ముండ కొడుకులు సరిగా ఉంటే నా కొడుకు చచ్చిపోకపోవు, నా చెప్పమయ్యి రాకపోవు, నా కొడుకు నాకు ఈ శోకం ఉండకపోవు. నా కొడుకు 3 రోజులు మంగళవారం నాడు సాయంత్రం తీసుకొచ్చినాము. మంగళవారం నాడు సాయంత్రం తీసుకొస్తే రోజు ఒక టెస్ట్ గ్యాస్ ప్రాబ్లం అని సారు. గ్యాస్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం గురించి అది పోతట్టు చేయాలి. ఒక్కదానికి 100 టెస్టులు చేసిర్రు, స్కానింగ్లు తీసిర్రు. ఏమి తీయమంటే తీపించిన చిన్న హాస్పిటల్ తీసుకపోతే వారస్ కూడా అడవి మాతోని కాదు ఎక్కడన్నా తీసుకుపో అని చెప్పారు. స్కానింగ్ వానికి ఏజ్ ఉన్నది ఎంత 27, 28 ఉంటుంది. 27 ఏజ్ వానికి డయాలసిస్ చేస్తే వాళ్ళు చెప్తారు డయాలసిస్కి రోజు పేమెంట్ ఎస్టిమేషన్ వేసి 25,000 ఐసీలు ఉంటే 25,000 అవుతుంది. డయాలసిస్కి ఎంత అవుతుంది? 25,000 నుంచి 30,000 ట్రీట్మెంట్ అవుతుంది అని అంటారు. వాళ్ళు ఏం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా పేమెంట్ కండిషన్ తప్ప వాళ్ళు ట్రీట్మెంట్ కండిషన్ ఏముండదు. ఇంకొకటి పక్కన ఒక పేషెంట్ చనిపోయిండు, ఆ పక్కన పేషెంట్ చనిపోయిండు 1 వీక్ అయిపోయింది. వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు కాబట్టి మంచుకున్న పేషెంట్ల కాడ వాళ్ళని మండబెట్టి వాళ్ళకు ఆక్సిజన్ పెట్టి కడుపు పరిచుడు ఇవన్నీ చేసుడు నిన్న కూడా ఉన్నారు.